హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? పొద్దున్నే లేవడం, టిఫిన్లు, బాక్సులు, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, మధ్యాహ్నం వంట, మళ్ళీ సాయంత్రం పనులు. మన రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటుంది కదా! కానీ మధ్యాహ్నం పనయ్యాక మనకు ఒక 2, 3 గంటలు ఖాళీ టైం దొరుకుతుంది. అప్పుడేం చేస్తాం? కాసేపు పడుకుంటాం. లేదా ఫోన్‌లో రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తాం. నిజం చెప్పండి, ఆ టైంలో అబ్బా! నేనేమైనా సంపాదిస్తే బావుండు. చిన్న చిన్న ఖర్చులకి హస్బెండ్‌ని అడగక్కర్లేదు కదా! అని మీకెప్పుడు అనిపించలేదా? నాకు చాలా సార్లు అనిపించింది. అందుకే నేను వెతికి ఒక మంచి మార్గం కనిపెట్టాను. అదే డేటా లేబులింగ్. దీనికి పెద్ద పెద్ద చదువులు, కోడింగు అస్సలవసరం లేదు. మన ఇంట్లో పిల్లలకి బొమ్మలు చూపించి నేర్పించినంత ఈజీగా ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. చివరి దాకా చూడండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, అసలు ఈ డేటా లేబులింగ్ అంటే పెద్ద టెక్నాలజీ అనుకోని భయపడకండి. సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లాడు ఉంటాడు. వాడికి ఏది యాపిల్, ఏది బంతి అని తెలియదు కదా! మనమే నేర్పిస్తూ ఉంటాం కదా! సో, అలాగే కంప్యూటర్ కూడా అంతే. దానికి సొంత తెలివి ఉండదు. ఇది కారు, ఇది మనిషి, ఇది చెట్టు అని మనం ఫోటోలు గీసి మరి ఓకేనా? ఫోటోల మీద గీతలు గీసి మరి నేర్పించడాన్నే డేటా లేబెలింగ్ అంటారు. మనం ఎంత బాగా నేర్పిస్తే రేపొద్దున ఆటో అంటే నార్మల్‌గా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తాయి కదా! సో, అది అంత బాగా నడుస్తుందన్నమాట. అర్థమైందా? సో, నెక్స్ట్ సరే. ఇందులో మనం చేయాల్సిన పనులేంటి? మెయిన్‌గా 3 రకాలుంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇమేజ్ అనోటేషన్. అంటే ఫోటోల పని అన్నమాట. చిన్నప్పుడు మనం డ్రాయింగ్ వేసినట్టే ఉంటుంది. మీకు కంప్యూటర్‌లో ఒక రోడ్డు ఫోటో చూపిస్తారు. సో, అందులో కార్ ఎక్కడుందో చూసి మౌస్‌తో కరెక్ట్‌గా ఆ కారు చుట్టూ ఒక బాక్స్ గీయాలి. సో, కొన్ని సార్లు చెట్లు లేదా మనుషుల చుట్టూ వాళ్ళ ఆహ్, నార్మల్‌గా షేప్ ఎలా ఉంటే అలా చుక్కలు పెడుతూ ఔట్‌లైన్ గీయాలి. ఇది కొంచెం టైం పడుతుంది కానీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, సెకండ్ వన్ టెక్స్ట్ లేబులింగ్ అంటే చదివి చెప్పడం. ఇది మనకి చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్‌లైన్‌లో ఏదైనా కొన్నాక రివ్యూలు రాస్తాం కదా! కంపెనీలు మనకి కొన్ని కామెంట్స్ కూడా ఇస్తాయి. సో, ఈ ప్రొడక్ట్ చాలా బావుంది అంటే మీరు దాన్ని పాజిటివ్ అని టిక్ పెట్టాలన్నమాట. సో, చెత్తగా ఉంది అని ఉంటే బాగోలేదు అని టిక్ పెట్టాలి. బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు ఈ పని మనకి ఈజీ అవుతుంది. ఇక థర్డ్ వన్ అంటే విని రాయడం. దీనికి కొంచెం ఓపిక కావాలి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక ఆడియో వినాలి. అందులో వాళ్ళు ఏం మాట్లాడారో ఉన్నది ఉన్నట్లుగా టైప్ చేయాలి. టైపింగ్ స్పీడ్ ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో, సరే మనకి ఇదంతా ఓకే. కానీ రిక్వైర్మెంట్స్ ఏంటి? అసలు ఏం కావాలి? దీనికోసం మనకి ఏం కావాలి అంటే ఒక ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఈ పని ఫోన్‌లో చేయడం చాలా కష్టమండి. సో, ఖచ్చితంగా ల్యాప్‌టాప్ ఉండాలి. సో, మంచి ఇంటర్నెట్, వైఫై ఉంటే ఇంకా మంచిది. సో, ఓపిక ఇది చాలా ముఖ్యం. మొదట్లో కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. కానీ అలవాటైతే ఈజీ అయిపోతుంది. సో, మరి ఈ పని ఎక్కడ దొరుకుతుంది? సో, ఈ పని ఎక్కడ దొరుకుతుందో డీటెయిల్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ జాబ్స్ ఇచ్చే నమ్మకమైన వెబ్‌సైట్‌లు ఇవి. నోట్ చేసుకోండి. సో, ఫస్ట్ వన్ ఏంటంటే రిమోట్ టాస్క్స్. దీన్నిప్పుడు ఔట్‌లయర్ అంటున్నారు. ఇది బిగినర్స్‌కి అంటే ఏమీ తెలియని వాళ్ళకి బెస్ట్. ఎందుకంటే ఇందులో లాగిన్ అవ్వగానే పని ఇవ్వరు. ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో వీడియోలు చూపించి పని నేర్పిస్తారు. ఆ తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు. అది పాస్ అయితేనే ప్రాజెక్ట్ ఇస్తారు. ప్రతి వారం పేమెంట్ ఉంటుందండి. అంటే వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఇక సెకండ్‌ది ఏంటంటే క్లిక్ వర్కర్. మీకెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేసుకోవడానికి ఇది బావుంటుంది. ఇందులో చిన్న చిన్న టాస్క్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో క్లియర్‌గా ఉందా? యెస్ ఆర్ నో అని అడుగుతారు. ఇక ఒక క్లిక్ చేస్తే ఇంత అని డబ్బులు వస్తాయి. సో, థర్డ్ వన్ ఏంటంటే వన్ ఫార్మా. ఇందులో అప్పుడప్పుడు తెలుగు ప్రాజెక్ట్స్ కూడా పడుతుంటాయి. చెక్ చేస్తూ ఉండాలి. నార్మల్‌గా ఫ్రెండ్స్ ఇవన్నీ ఫారిన్ కంపెనీలు. మన గూగుల్ పే, ఫోన్ పే అక్కడ పనిచేయవు. అందుకే మీరు పేపాల్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫ్రీనే. మీకు బ్యాంక్ అకౌంట్‌ని పేపాల్‌కి లింక్ చేస్తే డాలర్ల రూపంలో వచ్చే డబ్బులు రూపాయలుగా మారి మీ అకౌంట్‌లో పడతాయి. యూట్యూబ్‌లో దీని గురించి చాలా వీడియోలున్నాయి. చూసి క్రియేట్ చేసుకోవచ్చు. చివరగా ఒక మాట ఫ్రెండ్స్. మొదట్లో అంతా కొత్తగా అనిపించొచ్చు. నా వల్ల అవుతుందా? అని డౌట్ కూడా రావచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంటిని ఎంత చక్కగా మేనేజ్ చేస్తాం, పిల్లల్ని ఎంత బాగా పెంచుతాం. అలాంటిది ఇదో లెక్క. ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ప్రయత్నిస్తే పోయేదేముంది? రూపాయి పెట్టుబడి కూడా లేదు కదా!
పిల్లలు స్కూల్ కి వెళ్ళాక దొరికే ఆ ఖాళీ టైం ని ఇలా వాడుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ట్రై చేయండి. తప్పేమి లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. మీ ఫ్రెండ్ లా నేను చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.